దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 165వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థనా టీవీ. మరి సబ్జెక్టు నా దర్శనాలు చెప్తా ఉన్నాను. ఒకే కోవలకు వచ్చినటువంటి దర్శనాల్లో నా పిలుపు ప్రత్యేకమైందని ఒక ప్రవక్త పిలుపు అనే చెప్తున్నాడు దృశ్య. ఆ యొక్క దర్శనాలు చెప్పుకుంటూ వచ్చు. 2022లో అంటే ఇప్పటికీ 3 సంవత్సరాల క్రితం నేను సువార్త ప్రకటించడానికి కొద్దిగా గ్యాప్ ఇవ్వటం చేత దేవుడు ఒకదాని తర్వాత ఒకటి అనేక దర్శనాలు చూపించడం జరిగింది. అటువంటి 4 దర్శనాలు వరుసగా మీకు చెప్పాను. నేను నిర్లక్ష్యం చేస్తున్నానని, సువార్త ప్రకటించుకోకుండా ఎవరు చూస్తారులే అనే భావంతో ఉన్నానని, మరి ఆ విషయం అంతా దేవుడికి తెలిసిపోయి ఇలా అన్ని దర్శనాలు చూపించాడు. అప్పుడు అర్థం చేసుకున్నది ఏంటంటే ఇది దేవుడే మాట్లాడుతున్నాడని. దానికి సంబంధించినటువంటి వాక్య రెఫరెన్స్లో అనేక స్టడీ చేసిన తర్వాత ఓహో, దేవుడే ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం నన్ను ఏర్పరచుకున్నాడు, నేను ఏమాత్రం తాత్సారం చేయడానికి వీల్లేదు అని చెప్తూ ఇంత శ్రమ ఎందుకు పడుతున్నాడు దేవుడు, నాకు ఇన్ని దర్శనాలు చూపించవలసిన అవసరం ఆయనకి ఏంటి అని నేను బాగా ఆలోచిస్తే ఆయనకి అవసరం ఏంటి అంటే ఈ ప్రపంచం అంతా ఆయన సృష్టిలో భాగమే. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికి కూడా ఆయన సృష్టికర్త అయినప్పుడు ఆయన దేవుడని, ఆయన ఒక్కడే దేవుడని బయటకు ప్రజలకు అందరికీ తెలియాలని చెప్పి ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. ముందుగా ఇజ్రాయెల్ జనాంగాన్ని నా స్వాస్థ్యం అని ఏర్పరచుకున్నాడు. ఇజ్రాయెల్ జనాంగంలో ఆయన చేసే పనులు చూసిన తర్వాత ఈ ప్రపంచం అంతా కూడా ఈయనే దేవుడు అని గ్రహించాలని ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఇజ్రాయెల్ జనాంగాన్ని ఏర్పడు. దీంట్లో 100% న్యాయము, ధర్మం ఉండే విధంగా ఆయన పరిపాలన ఉంటుందని జనాలందరికీ తెలియాలనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎంత కష్టపడి ఐగుప్తు నుంచి తీసుకొచ్చి తర్వాత ఇలా జరుగుతూ ఉండగా ఈ యెషయా గారి ద్వారా చెప్పినప్పుడు ఆయన నరరూపంలో రాకముందు 740 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీకు చెప్తూ ఉన్న కిందటి ఎపిసోడ్లో అదే చెప్పాను. ఏం జరిగింది అంటే యెషయా గారిని ఏర్పరచుకుని నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళి ఇది చెప్పాలి అన్నారు. అయ్యో, నేను ఎట్లా చెప్పగలంటే నువ్వు సమర్థమే, నువ్వు వెళ్లాల్సిందే అని చెప్పారు. ఆయన పవిత్రుని చేశారు. అప్పుడు నేను వెళతాను అన్నాడు ధైర్యంగా. దేవుని ఆత్మ చేత సంధించబడ్డాడు. చేయవలసిన మొట్టమొదటి పని నువ్వు ఏంటయ్యా అంటే ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళు హృదయాన్ని మందగించేటట్టు చెయ్యి అన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకు అట్లా వింటే అది విన్నది అర్థం చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉండేటట్టుగా నువ్వు చెయ్యవయ్యా అంటున్నాడు. ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. అదేంటి, వాళ్ళ ప్రజలకే ఇట్లాంటి హృదయం గర్వంతో నిండే విధంగా చేయమని చెప్తున్నాడు ఏంటి అని మనకు అర్థం అవ్వదు. కానీ ఆయన ప్రణాళిక ఏంటంటే వారు దేవుని ఎడల తప్పిపోవాలి. దేవుని ఎడల తప్పిపోవాలి అంటే అందరూ కాకపోయినా గట్టిగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంచెం అటు ఇటు ఊగిసలాడేవాళ్ళు తప్పిపోతారు. ఇక ఆయన ఇచ్చినప్పటికీ ఇజ్రాయెల్ ప్రజల్లో అందరూ తప్పిపోయారని కాదు, కొంతమంది ఎప్పుడు కూడా దేవుడు నిజ దేవుడిని విడిచిపెట్టుకోకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ చాలా మంది తప్పిపోయారు. ఈ యెషయా గారు వెళ్ళి ఆ యొక్క దేవుడు చెప్పిన ప్రకారం వాళ్ళకి చేసిన తర్వాత చాలా మంది తప్పిపోయారు. తప్పిపోయిన తర్వాత దేవుడు ఇదిగో వీళ్ళ ప్రజల్ని రక్షించడమే కాదు, వాళ్ళు తప్పిపోయే పక్షమైతే శిక్షిస్తాడు అని ప్రజలకి తెలియాలి. ఇప్పుడు దాకా జరిగింది ఏంటి, వీళ్ళ దేవుడు వచ్చి అనేక మందిని మరి సంహరించి అనేక మందిని శిక్షించి వాళ్ళ ప్రజలను బయటికి లాక్కొచ్చుకున్నాడు. ఆ ఐగుప్తు దేశం నుంచి ఇన్ని కార్యాలు చేశాడు అని అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఆయన ప్రజలకి ఆయన శిక్షిస్తాడు అనే విషయం కూడా తెలియాలి. ఎవరికి? చుట్టూ ఉన్న జనాలకి. ఆయన రక్షిస్తాడు, తప్పు చేస్తే ఆయన ప్రజలను కూడా శిక్షిస్తాడని తెలియాలి. అంటే వాళ్ళ ప్రజలు తప్పు చేయాలి, కొంతమంది అయినా ఆ తప్పుకు శిక్ష వాళ్ళు అనుభవించాలి. ఇది ప్రజలందరూ చూడాలి. ఎవరు? ఇతర జనులు చూడాలి. అప్పుడు ఈయన న్యాయవంతుడు. ఒకళ్ళని ఏర్పరచుకుని వాళ్ళంటే ఉండి వాళ్ళనే రక్షించడం కాదు, వాళ్ళని శిక్షిస్తాడు కూడా అని తెలియాలి. అందుచేత హృదయాన్ని మందపరచమని చెప్పాడు. ఈ మాటలే మరి అపొస్తలుల కార్యం 28వ అధ్యాయంలో 26 నుంచి 29 వరకు పౌలు గారితో చెప్పడం జరిగింది. ఏంటి అంటే రూఢి, ఇది నిజమే అని చెప్పి పౌలు గారు కూడా యేసు ప్రభు వారు ఇచ్చి వెళ్ళిన తర్వాత ఆయన ప్రకటనలో ఆనాడు యెషయా గారి ద్వారా దేవుడు చేయించిన మాట వాస్తవమే.
ఆ రోజు అలా చేయించి వీళ్ళందరూ దారి తప్పినప్పుడు ఆ యొక్క బబులోను సామ్రాజ్యానికి అప్పగించి వీళ్ళని దేవుడు శిక్షించాడు ఈ తప్పు కొరకు అని ప్రజలందరూ చూసేవాడు చేశాడు. అంతేకాకుండా ఆ కాలంలో అన్యజనుల మధ్య అనేక అద్భుత కార్యాలు చేశాడు. అనేక అద్భుత కార్యాలు చేసి ఈ ప్రపంచంలో ఈ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడని ఒక అన్యజనుల రాజు నెబుకద్నెజరు అనే రాజు ఈ దేవుడు తప్ప ఇంకా దేవుడు అంటూ ఎక్కడా లేడు అని చెప్పి పెద్ద శాసనం తయారు చేసి పంపించేటట్టు చేశాడు. అక్కడ జరిగిన కార్యాలు అట్లాంటి కార్యాలు చేశాడు అక్కడ. అంటే అన్యజనులు కూడా ఈయనే దేవుడు, వాళ్ళకు కూడా జ్ఞానం కలగాలి. ఆయన ప్రజలు తప్పు చేస్తే శిక్షిస్తాడు కూడా. ఆయన ప్రజలు తప్పు చేసినా వదలడు, మనల్ని తప్పు చేసినా వదలడు. కాబట్టి ఈయన న్యాయవంతుడని అనేక మందికి తెలియాలన్న ఉద్దేశంతో వాళ్ళ హృదయాలనే కఠినపరచమని యెషయా గారిని ప్రత్యేకంగా చెప్పి కఠినపరిచాడు. ఆ కఠినపరచడం వల్లే యేసు ప్రభువారిని యూదులు సిలువ ఎక్కించడానికి వీలైంది. ఆ కఠినపరచడం లేకపోయినట్లయితే వాళ్ళు మామూలుగానే ఉండి అయ్యో ఎంత మంచి ఆయన్ని మనం ఎందుకు సిలువ వేస్తామని చెప్పి యూదులందరూ సిలువ వేయనిచ్చేవాడు కాదు. ఆ సిలువ వేయకపోతే ఈ ప్రపంచానికి ఈ యొక్క మోక్షం వచ్చేది కాదు, ప్రపంచం అంతా రక్షింపబడేది కాదు. అందుచేత అవసరమై అక్కడి నుంచి వాళ్ళు తప్పిపోవడానికి అవసరమైన పునాది దేవుడే వేయించాడు. ఆ విషయమే మరి అపొస్తలుల కార్యంలో 28వ అధ్యాయం 26 నుంచి చెప్పడం జరిగింది. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం కృపి ఉన్నది, వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే అన్నాడు పౌలు గారు. 740 సంవత్సరాల క్రితం యెషయా గారు చెప్పిన మాట సరియే అని పౌలు గారు అన్నాడు. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందరు కాక వారి దాని విందురు అన్నాడు. కాబట్టి గ్రహించవలసిందే, ఈ యొక్క సిలువ యాగానికి దారి తీయటం కోసమే యెషయా గారి ద్వారా ఎంతగా వాళ్ళ చెవులు మూయించటం జరిగింది, హృదయం మూయించటం జరిగింది. దేని వలన? దేవుని వలన ఈ రక్షణ దేవుడి వలన ఎవరికి? అన్యజనుల యొద్దకు పంపబడింది. సిలువ యాగం తర్వాతనే అన్యజనులకి ఈ రక్షణ అందరికి విస్తరించాడు. అంతకితం ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం ఒక్క యూదులుగా మాత్రమే. ఇప్పుడు చెప్పాడు సిలువ యాగం తర్వాత వెళ్ళండి దేశాంతా వెళ్ళిపోయిన రక్షణ కార్యక్రమం చేసేసా, అందరికీ కూడా పాప క్షమాపణ సరిపడ క్రయదానం చెల్లించేసా, మీరు వెళ్ళి దేశమంతా విస్తరించి సువార్త ప్రకటించండి, ప్రతి చోటకి వెళ్ళిపోండి, వీళ్ళందరినీ నరకా నుంచి తప్పించి పరలోకానికి తీసుకెళ్ళటానికి ఆ యొక్క ప్లాన్ నేను సిద్ధపరిచాను అని చెప్పి సిలువ యాగం తర్వాత ప్రకటింపచేశాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించడని చిట్ట చివరిగా యేసు ప్రభు వారు చెప్పిన మాట అది. అది రక్షణ కార్యం జరగాలి. యూదులకి ఇట్లా హృదయం కఠినపరచబడాలి, యూదులు ఇలా ఆయన చంపించాలి. ఆ రక్షణ ఆయన సిలువ యాగం జరగాలి. జరిగిన తర్వాత ఈ యొక్క రక్షణ కార్యక్రమం అన్ని జనులకు విస్తరింపబడాలి, ప్రపంచం అంతా రక్షింపబడాలి అనేది దేవుడి యొక్క ప్రణాళిక. అది నిజమే అని పౌలు గారు చెప్పాడు. పౌలు గారు ఎంతో విస్తారంగా అంతకు ముందు వచనాల్లో ఏం చెప్పాడంటే, దేవుడు ఎలా 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 అంతా చెప్పేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత యూదుల్లోట కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదట. వినక కాబట్టి అప్పుడు ఆయన గుర్తొచ్చింది, యెషయా గారు చెప్పిన మాట నిజమే, ఆ రోజు మీ కళ్ళు ముగించడం వల్లే ఎంత వివరంగా చెప్తే అన్ని జనులుగా ఉన్నటువంటి వాళ్ళైనా గ్రహిస్తున్నారు, కానీ దీంట్లో న్యాయమే ఉందని మీరు గ్రహించకపోవటం కారణం ఇట్లా మీ కళ్ళు మూయించటం ద్వారానే అని చెప్తే అప్పుడు సిలువ యాగం అయ్యింది. కాబట్టి ఆ సిలువ యాగం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే వారి కళ్ళు మూయించటం అనేది దేవుడు ప్రణాళిక. వీళ్ళ కళ్ళు మూయించి ఈ సిలువ యాగం జరగడం ద్వారా అన్య జనులందరికీ రక్షణ సువార్త అందింది, రక్షణ భాగ్యం కలిగింది. అన్యజనులకి రక్షణ కలగటానికే ఎంత శ్రమ పడ్డాడు దేవుడు. నిజం చెప్పాలంటే ఆ సిలువ యాగము, ఆ సిలువ మీద పడిన కష్టము అదంతా కూడా అన్యజనుల కొరకే ఎక్కువగా ఉపయోగపడింది. ఎందుకంటే సిలువ యాగం చేయకపోయినా యూదులు అన్న వాళ్ళకి వాళ్ళ ధర్మశాస్త్రం పాటించుకునే పక్షం అయితే పరలోకానికి వెళ్ళిపోవచ్చు అని దేవుడు ముందే చెప్పేశాడు. కాబట్టి వాళ్ళు పోతారు.
కానీ సిలువ యాగం జరిగితే మాత్రం అందరి ప్రపంచ ప్రజలందరికీ కూడా ఈ యొక్క న్యాయము, ఈ రక్షణ అందుతుంది. కాబట్టి తన ప్రజలను త్యాగం చేయించి, అంతేగా త్యాగం చేయించడం వాళ్ళ హృదయాలను కఠినపరచడం అనేది త్యాగం చేయించాడు. వాళ్ళు ఈనాడు కూడా తన భక్తులను త్యాగం చేయించి, జీవితాలను త్యాగం చేయించి అనేక మందికి ఉపయోగపడే సువార్త ప్రకటించమంటున్నాడు. జీవితాలు త్యాగం చేసే నీ జీవితం త్యాగం చేసి సువార్తను ప్రకటించు, అనేక మందిని రక్షించు, అనేక మంది నా నరకం నుంచి తప్పించు అంటున్నాడు. తన భక్తుల జీవితాలను త్యాగం చేస్తా అట్లాగే తన ప్రజలని జీవితాలను త్యాగం చేయించి మరి ఈ యొక్క శిలియాగం చేయించి అన్ని జనులకు అందేటట్టు చేస్తే దాన్ని ప్రకటించకుండా నిర్లక్ష్యం చేస్తుంటే ఇప్పుడు నాకు 4 దర్శనాలు చూపించాను. ఈ 4 దర్శనాలు అదే ఎక్కువ. ఇదిగో నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, నువ్వు చెయ్యి అంటున్నాడు. నేను ఎంత కష్టపడి చేసింది వాళ్ళకి అందాలి, ఇంకా అందాలి 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 అంటే ఎంత వివరంగా చెప్పాలి. ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటా కుదరదు. నేను నీ నోట్లో పెట్టే మాటలు వెళ్ళాలి వాళ్ళకి, నువ్వు మాట్లాడాలి, నువ్వు నిలబడాలి, ఎవరో చెప్పడం కాదు అంట. అంటే నీ నోటి ద్వారా నేను మాట్లాడబోతున్నా, మాట్లాడేది కూడా నువ్వు కాదు, నువ్వు నుంచోటం వరకే. నిజంగానే నేను చెప్పిన సువార్త ఎక్కడ సాక్ష్యం చెప్పినా కూడా వాళ్ళ ముఖాలు నేను చూస్తే వెలుగుతో నిండిపోయేవి, వాళ్ళ హృదయాలు నిండిపోయేది అసలు ఆ జ్ఞానంతో. అది నాకు అర్థమైంది. ఏంటి నేను చెప్పింది ఏంటి వీళ్ళకి ఎంత బాగా ఇప్పుడు అర్థమైంది అనుకో. వాళ్ళ హృదయాలు తెలిసి వాళ్ళు, ఎందుకంటే నేను మాట్లాడింది పరిశుద్ధాత్మ దేవుడు నా నోటితో మాట్లాడతారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి చక్కగా డౌట్లన్నీ విశదీకరించి వివరించి ఈయన సృష్టికర్త అనే జ్ఞానం నేను ఎప్పుడైతే ఇచ్చానో వాళ్ళ హృదయాల్లో నిండిపోయింది. అట్లాగా ఇంత గొప్ప దేవుడా అని. అది ఆయన మాట్లాడదలుచుకున్నాడు కాబట్టి నేను వెళ్ళకుండా కూర్చుంటే ఎట్లా మాట్లాడతాడు ఆయన? నేను వెళ్ళి నిలబడితేనే కదా ఆయన మాట్లాడతాడు. కాబట్టి అటువంటి ఏర్పాటు దేవుడు చేశాడని నేను గ్రహించడం జరిగింది. అలాగే ఇకపోతే తర్వాత వచనాల్లో కూడా మీకా 4వ అధ్యాయంలో 2 నుంచి 5 వరకు. కాబట్టి ఆ కాలంలో అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పరమదుర్గమును వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవల్లో నడుచుకుందామని చెప్పుకొందరు. ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగుకొట్టుతూ జనం మీదకి జనం ఖడ్గం ఎత్తక యుండును. యుద్ధము చేయ నేర్చుకున్నట్టు జనుల యొక్క మానివేతులు. ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతికి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకుందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాము. ఇవి వచనాలు. దీని సారాంశం ఏంటి అంటే, నేను చెప్పినటువంటి మాటలు అనేక మంది అన్యజనులు వచ్చి వింటారు, గ్రహిస్తారు. అయ్యో కీడు చేసేవాడు కూడా మేలు చేయమని ఎప్పుడైనా ఆయన కొండ మీద ప్రసంగం అదంతా చూస్తారు. ఒక దెబ్బ కొట్టిన వాడికి రెండో చెంప చూపించి కొట్టమని అనేటువంటి ఆ భావం ఇటువంటి అన్ని చేస్తే ఇది చాలా బాగుంది, ఇది సూపర్, ఎంత గొప్ప నిర్ణయాలు బాగున్నాయి అని చెప్పి అన్ని జనులు అందరూ వచ్చి ఇవన్నీ స్వీకరిస్తారు. ఈ ధర్మశాస్త్రంలో ఈ దేవుడు చెప్పిన ఈ మాటలు, బైబిల్ గ్రంథంలో చెప్పిన మాటలు అందరూ స్వీకరిస్తారు. స్వీకరించి ఆ రోజు నుంచి అసలు ఒకరినొకరు కొట్టుకోవటం, చెప్పుకోవటం, యుద్ధాలు చేసుకోవటం తప్పు అని చెప్పి ఖడ్గాల్ని నాగటి నక్కులుగా మార్చుకుంటారు. అలాగే ఈటలను మచ్చుకత్తులుగా మంచిగా వ్యవసాయం చేసుకుంటారు. కానీ యుద్ధాలకు పోరు. ఇక నుంచి మంచిగా ఉండటానికి ప్రజలందరూ నేర్చుకుంటారు. ఎవరి భయం లేకుండా బ్రతుకుతారు. అయితే అందరూ దేవుళ్ళు యేసు ప్రభు వైపు చూడరు అని ఇక్కడ పదాలను ఏం చెప్తున్నాయంటే, ఇవన్నీ నేర్చుకుంటారు, వీటి ప్రకారం జీవిస్తారు, మంచి జీవితాలు జీవిస్తారు. కానీ ఎవరి దేవతలను వాళ్ళు స్మరించుకుంటారు. మనం అయితే యెహోవా నామం ఎల్లప్పుడు, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో వారు కాక మిగతా వాళ్ళంతా వారి వారి దేవతలను సేవించుకుంటారు. కానీ నా యొక్క ధర్మశాస్త్రం, నేను చెప్పిన మాటలు అందరూ స్వీకరిస్తారు అన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న న్యాయశాస్త్రాలన్నీ రూపొందించినవి బైబిల్ గ్రంథంలో బేస్ అయ్యి, ధర్మశాస్త్రం బేస్ అయ్యి రూపొందించబడినవి. కాబట్టి వాళ్ళు ఏ మతాలు వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో మాటలే ధర్మశాస్త్రం ఈ రకంగా న్యాయశాస్త్రంగా రూపొందించబడింది. న్యాయం అనే దాని ప్రకారం ఈరోజు తీర్చబడుతోంది. అయితే దేవుడు ఎవరిని బలవంతం చేసే దేవుడు కాదు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం విషయంలో వాళ్ళు వాళ్ళ దేవతలను ఆరాధిస్తారు. ఎవరో యేసు ప్రభు వైపు చూడాలో ఆయన ప్రణాళిక చెప్పడం వారే చూస్తారు, వారే ప్రార్థన చేస్తారని దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడికి అన్యజనులు అని అంటే
ఏదో కక్ష కానీ ఇంకోటి కానీ ఉంటుందని లేదు. ఆ నిర్ణయము, ఆ స్వాతంత్ర్యం వారికి ఇచ్చేశాడు దేవుడు. వాళ్ళు ఆయన ఆరాధించట్లేదని కసి, కక్ష అట్లాంటివి ఉండవు ఆయనకి. ఆయన ఎవరైనా సుఖంగా ఉండటమే కావాలి. ఆయన ఆరాధిస్తే ఆ పరలోకం పొందుతారు, లేకపోతే లేదు, అంతే తప్ప ఆయన మట్టుకు ఎవరిని శిక్షించను అని దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. మీకా గారు యేసు ప్రభు వారి ఈ లోకానికి నరరూపంలో రాకముందు 750 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. కాబట్టి ఎవరిని ఇంటర్ఫీర్ అయ్యి బలవంతంగా ఇదే చేయండి అని ఆయన చెప్పట్లేదు. కానీ నేను చెప్పిన ప్రతి మాట స్వీకరిస్తారు, అందరూ స్వీకరిస్తారు. కానీ ఒక్క విషయం తప్పిపోతారు చాలామంది. ఆ ఒక్క విషయం ఏంటంటే నిజమైన దేవుడు మార్గంలోకి సాతానుడు రానివ్వరు చాలామంది. ఎవరు ధైర్యం చేసి, ఎవరు నాకు ఈ దేవుడు కావాలని ధైర్యం చేసి రాగలుగుతారో వాళ్ళే రాగలుగుతారు, కానీ అందరూ రాలేరు. దానికి సాతానుడు అడ్డు కలగజేస్తాడు అని దేవుడు ముందుగానే చెప్తున్నాడు. అయితే నా మాటల మట్టుకు అందరూ స్వీకరిస్తారు. అట్లా దేశం అంతా కూడా ఆయన మాటలే స్వీకరించింది. కానీ ప్రభు వైపు చూడటంలో అందరూ రావటం లేకపోతే కారణం ఏంటంటే అది ఆయన ఇచ్చిన స్వేచ్ఛ. మీ ఇష్టం అబ్బాయి, ఈ జ్ఞానం మట్టికి నేను ప్రక్షేపచేస్తున్నా, రేపొద్దున మీరు నరకానికి వెళ్ళేటప్పుడు మాకు ఈ జ్ఞానం అందలేదని మీరు అంటాకి వీలు లేకుండా నేను ఆ పని చేస్తున్నా అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అంత ధర్మంగా మరి చెప్తున్నాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 11-12 వచనాలు కూడా చూస్తే మనకి ఇంకా బాగా విస్తృతంగా అర్థమవుతుంది. మలాకి యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు 400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆఖరి ప్రవక్త మలాకి. ఆ మలాకి గ్రంథం 1వ అధ్యాయం 11-12 వచనాలు ఏం చెప్తున్నాయో చూడండి. తూర్పు దిశ మొదలుకొని పడమట దిశ వరకు అన్యజనులు నా నామం ఘనముగా ఎంచబడును. బాగా వినండి. ఈ చివరి నుంచి ఆ చివరికి వరకు అన్యజనులందరూ కూడా నా నామం ఘనంగా ఎంచబడుతుంది. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పబడును. అన్యజనులలో నా నామం ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే యెహోవా భోజనం వల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్తూ దానిని దూషింతురు అని ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు. నా మాటలు విని ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి అని ప్రజలందరూ, ప్రపంచ ప్రజలందరూ అంటూ ఉంటే మీరేమంటారు తెలుసా? మీకు వెక్కసం కలిగి మీరేమంటారంటే అసలు నిర్లక్ష్యమే, దేవుడు అంటే నిర్లక్ష్యమే చేస్తారని ఇజ్రాయెల్ ప్రజలకు హెచ్చరించాడు. ఆయన రాకముందు 400 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా నా మాట వింటారు, కానీ మీరు మట్టుకు నన్ను నిర్లక్ష్యం చేస్తారబ్బా అని చెప్తా ఉన్నాను. దేవుడికి అన్యజనులంటే ఎందుకు ప్రేమ అంటే అన్నీ వింటారు. ఆ సాతానుడు ప్రభావం వల్ల ఆయన వైపు చూడటానికి సంకోచిస్తారు. అందుకే అది ఆ సాతానుడు ప్రభావం వల్ల వాళ్ళు కట్టు తెంచుకుని రాలేకపోతున్నారు. కాబట్టి అది తెంచుకుని వచ్చే విధంగా సువార్త ప్రకటించమని మనకు చెప్తున్నారు. అది తెంచుకు రావాలంటే వాళ్ళ డౌట్ క్లారిఫై అయిపోవాలి. వాళ్ళకి న్యాయం ఏదో, సత్యం ఏదో క్లియర్గా బోధింపబడాలి. ఆ కట్టు తెంచుకుని రావాలి. తక్కిని అన్నీ పాటిస్తారు, కానీ మార్గంలో రావటానికి సాతానుడు ఎన్నో అడ్డంకులు కలుగుతాం. ఆ అడ్డులన్నీ మనం తొలగించాలి. రిస్క్ అనుకుని మనం ఊరుకుంటే వాళ్ళు అన్యాయం అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి రిస్క్ అని ఊరుకోవద్దు, మీరు చెప్పండి అని అన్నీ చెప్పిన తర్వాత కూడా రాకపోతే అది మీ తప్పు లేదు, వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు వెళ్తున్నారని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి వచనాల ద్వారా మనకి జ్ఞానం కలుగజేస్తూ ఉన్నాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ధర్మాన్ని 100% అమలు చేసేటువంటి దేవుడు. అన్యజనులంటే విపరీతమైన ప్రేమ కలిగిన దేవుడు. అన్యజనులకి సాతానుడు అడ్డుపడే అడ్డు అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి పాపం అన్యాయంగా ఆ సాతానుడు క్రమలు కల్పించి అసలు దేవుడి వైపు చూడకుండా చేస్తున్నాడు. కాబట్టి దాని నుంచి, ఆ కట్టల నుంచి బయటపడి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇట్లా ఇన్ని దర్శనాలు కూడా చూపించి మరీ మనతోటి న్యాయం ప్రకటింప చేయమని అంటున్నాడు. అసలు దేవుడు మనసు ఏంటి, బైబిల్ గ్రంథంలో దేవుడు మనసు ఏంటి అనేది నాకు మదర్ తెరెసా దర్శనం వచ్చిన రోజునే 2 దర్శనాలు వచ్చినాయి. ఆ రోజు మదర్ తెరెసా దర్శనం రోజు 2 దర్శనాలు వచ్చాయి. ఆ 2వ దర్శనం కూడా ఇంపార్టెంటే. అప్పట్లో అది రాయలేదు, కానీ మరి అది దేవుడు మనసు బాగా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఉంది. అది 29 అంటే జనవరి నెలలో వచ్చినటువంటి ఆ 3 దర్శనాల్లో మధ్య దర్శనంగా మదర్ తెరెసా గురించి చెప్పారు. నువ్వు పేదల మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటించు, నువ్వు క్రైస్తవులని ఇంకోవాలని భేదం లేదు, పేదల మధ్యకి నువ్వు వెళ్ళు, అన్యాయం అయిపోతున్న బిడ్డలకి జ్ఞానం ఇవ్వు అని మదర్ తెరెసాకి ఎలా స్పెషల్గా ఆదేశం ఇచ్చాడో అలాగే మరి ఆ రోజునే ఇంకొక దర్శనం కలిగింది. ఆ దర్శనం ఏంటి అంటే దేవుడు మనసు ఎలా ఉంటుందని
మీకు తెలియటం కోసం చెప్తున్నా. అదంతా పెద్దగా ఉంది, అదంతా చదవటం కాదు, కానీ నేను చెప్తాను. మాకు మా నేటివ్ ప్లేస్లో మాకు గేదెలు ఉంటాయి కాబట్టి మాకు వరిగడ్డి వాము ఒకటి ఉంటుంది. గేదెలు ఉంటాయి, వరిగడ్డి వాము ఉంటుంది. జనరల్గా పొలాలు ఉన్న వాళ్ళందరూ వరిగడ్డి వాములు పెట్టుకుంటారు. అలాగే మా ఇంటి పక్కనే మా తమ్ముడు వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. వాళ్ళకి గేదెలోనే వాళ్ళకి కూడా కొత్తగా మేము ఒక వరిగడ్డి వాము పెట్టాం, వాళ్ళు కూడా వరిగడ్డి వాము పెట్టారు. మా ఈ 2 ఇళ్ళకి ముందుగా ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి వాళ్ళకి పొలము లేదు, మరి పశువులు కూడా లేవు, వరిగడ్డి వామి లేదు వాళ్ళకి. వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఒక గేదె దూడను కొనుక్కొచ్చారు. ఈ గేదె దూడను కొనుక్కొచ్చిన దగ్గర నుంచి మా మరదలు సణుగుతూ ఉంది. ఆ సణుగుడు నాకు వినపడుతుంది. ఏమని అంటే, వీళ్ళకి పొలము లేదు, వీళ్ళకి వరిగడ్డి వామి లేదు, దూడను కొనుక్కొచ్చారు, దానికి గడ్డి ఎక్కడది, ఎట్లా మేపుతారు? జనరల్గా ఏమవుతుందంటే పల్లెటూరులో దూడలను కొనుక్కొస్తారు, అవి కొన్నాళ్ళు పెరిగిన తర్వాత అవి గేదెలు అవుతాయి, వాటి లాభానికి అమ్ముకోవటం అది జరుగుతూ ఉంటుంది, జనరల్గా జరుగుతుంది. ఇప్పుడు ఈ మాకు 2 గడ్డి వాములు ఉన్నాయి, మా గేదెలు ఉన్నాయి. మా తమ్ముడు గారి భార్య సణుగుతూ ఉంది. ఏమని? వాళ్ళు దూడను కొనుక్కొచ్చారు, వాళ్ళ గడ్డి ఎక్కడ ఉంది, వాళ్ళు ఈ రోజు నుంచి అది వచ్చి మన వాములలో గడ్డి మేస్తుంది. జనరల్గా దూడలను వదులుతారు, అవి ఎక్కడొక్కడ తింటూ ఉంటాయి. వాళ్ళు ఏ ధైర్యంతో కొనుక్కొచ్చి ఉంటారు? వాళ్ళకి గడ్డి వాము లేదు కదా. ఎందుకు కొనుక్కొచ్చి ఉంటారంటే మన వాముల్లో తింటుంది, పెరుగుతుంది అని. దాన్ని రానియకుండా చేయాలి అని సణుక్కుంటూ నాకు వినపడి ఇదంతా దర్శనం నాకు వినపడి నేను అనుకుంటున్నా. ఇక నేను అనుకునే నా మనసులో వచ్చిన ఆలోచన కొనుక్కుంటుంటే, వాళ్ళకు వరిగడ్డి లేదు, దూడను కొనుక్కొచ్చారు, ఇక నుంచి దాన్ని వదిలేస్తారు, అది మన వరిగడ్డి వాములో పడి తింటుంది అని అనుకుంటుంది. వెంటనే ఆ దూడకు మేత ఎట్లా మరి అని నా మనసులో జాలి కలుగుతుంది, ద్వేషం కలుగుతుంది. వాళ్ళకి దీన్ని విడిచిపెడతారు, మన వాములు తింటుంది అని వాళ్ళ ద్వేషం కలుగుతూ ఉంటే అది విని నాకేం జాలి కలుగుతుంది. మరి పాప ఆ దూడకి గడ్డి ఎట్లా, మేత ఎట్లాగు అని చెప్పి నేను ఆమెను పిలిచి, అమ్మాయి, ఇక నుంచి ఆ దూడ ఎప్పుడైనా మన గడ్డి వాముల్లో తినట నువ్వు చూస్తే దాన్ని తోలివేయకు నేను అంటున్నా. అమ్మా, నువ్వు అది వస్తుందని కొనుక్కుంటున్నావే, ఇక నుంచి అది వస్తే అది గడ్డి తింటా ఉంటే నువ్వు తోలివేయకు, చూచి చూడనట్టు ఊరుకో అంటున్నా. ఇది పిచ్చోళ్ళలాగా ఉన్నారే అనుకుంటారుగా బయట వాళ్ళు. నువ్వు అది వస్తే దాన్ని తోలవాక, పోయి చూచి చూడనట్టు ఊరుకో అంటున్నా. అలా అయితే మనకు నష్టం కలుగుతుంది కదా అని నాపై మీరు రోజు చూసింది ఆమె. ఏంటి అలా అంటావేంటి, మనకు నష్టం కలుగుతుంది కదా, అది వచ్చి మన గడ్డి తినేస్తుంది కదా అని చూసి. అప్పుడు నేను అంటున్నా, నాకు కోపంగా అంటున్నా ఆమెతో, పోనీ నష్టం కలిగిందిలే, పోతే 10 రూపాయలు పోతాయి, లేకపోతే 100 రూపాయలు పోతాయి, నువ్వు మాత్రం ఆ దూడను తోలివేయద్దు అంటున్నా. నేను గట్టిగా చెప్పాను, అది వచ్చి గడ్డి తింటాక వస్తే నువ్వు తోలద్దు, నష్టం కలుగుద్ది కలగని. అది దేవుడి మనస్సు. అవకడ వాళ్ళ ఆకలిని గ్రహించటం, అవకరి వారి యొక్క అవసరత గ్రహించటం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనేటువంటి మత్తయి సువార్త 19:19 ఏంటి అంటే, ఇది వాళ్ళు దూడను కొనుక్కొచ్చిన కాడ నుంచి సణుగుతున్నారు అంటే అర్థం ఏంటి? అది వచ్చి ఎప్పుడైనా తింటుందేమో అని. తింటే తిననే, నీ త్యాగమేది, నీ దగ్గర త్యాగబుద్ధి ఎక్కడది? మనకు ఏదో వ్యవసాయం ఉంది, మనం పెద్ద వరిగడ్డి వాములు ఉన్నాయి, మన గేదెల కోసమే పెట్టుకున్నాం, పోనీ ఇంకొకటిది ఏదో ఒకటి వచ్చింది ఎప్పుడైనా తింటుంది దాని ఆకలి కొద్ది, దాన్ని మనం తోలేకపోతే తింటే నష్టం ఏంటి? కొద్దిగా నష్టం అవుతుంది, పోనీ ఆ మాత్రం నష్టం వస్తే ఏమన్నా ఇదవుతుందా అనే ఉద్దేశం నాకు. నువ్వు బట్టి దాన్ని తోలొద్దు, దాన్ని ఆకలితో మార్చవద్దు అని గట్టిగా మాట్లాడతాం. మళ్ళీ అంటున్నా, దాన్ని ఆకలితో మార్చవద్దు, మనం తోలేసేస్తే పాపం అది ఎక్కడ తింటుంది అంటున్నా. వాళ్ళు చూసేవాళ్ళకి అదే నీకెందుకు బాధ, అది మందా ఏంటి వాళ్ళదే, వాళ్ళు ఎందుకు కొనుక్కోవాలి మరి? అటువంటిప్పుడు దాని మేత అరేంజ్మెంట్ లేనప్పుడు వాళ్ళు ఎందుకు కొనుక్కోవాలి అని వాళ్ళ రీజనింగ్. నేనేమంటా, దాన్ని ఆకలితో మార్చొద్దావు, వాళ్ళు ఎందుకు కొన్నారో వేరే విషయం,
దాన్ని బట్టి ఆకలితో మార్చొద్దు, మీరు దాన్ని సూచి చూడనట్టు వదిలేయండి అని అంటున్నారు. అప్పుడు వెలుగు వచ్చింది. ఇది దేవుడు మనస్సు. ఈ మనస్సే తన భక్తుల జీవితాలను త్యాగం చేయించి అన్యజనుడికి సువార్త ప్రకటింపచేస్తున్నాడు దేవుడు. ఈ మనస్సే. వాళ్ళు ఏదో పోతారు, వాడు వద్దు అన్నారు, యేసు ప్రభు మాకు వద్దు అన్నారు, పోతారు, వాళ్ళ గురించి మనకేంటి అనేది లోకం. కానీ దేవుడు వాళ్ళ గురించే నాకు అని అంటాడు. అది దేవుడి యొక్క మనస్సు. ఆ త్యాగం, ఆ పొరుగు వారిని ప్రేమించే గుణం, ఆ త్యాగం లేకుండా దేవుడి మనస్సు లేనట్టే, ఆ దేవుడి ప్రేమ లేనట్టే. దేవుడి ప్రేమ, ఆ ప్రేమే లేకపోతే యేసు ప్రభు వారు సిలువయాగం చేయటం ఎందుకు? తండ్రి కుమారుణ్ణి మానవ రూపంలో పంపించి సిలువయాగం చేయటం ఎందుకు? ఆ ప్రేమ లేకపోతే. అటువంటి ప్రేమ దేవుడు, ఆ ప్రేమని తెలియపరచమంటాడు ప్రజలకందరికీ. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనమందరూ కూడా అటువంటి ప్రేమని, అటువంటి ఆ యొక్క దేవుని మనసు కలిగి ఉండాలి. మనసు ప్రధానం, క్రియలు ప్రధానం అని దేవుడు చెబుతున్నాడు. మన మనసు అలా ఉండాలి. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమైంది ఇది ఎందుకు రాయలేదంటే, ఇంకా ఇట్లాంటి దర్శనాలు చాలా ఉన్నాయి, అవన్నీ రాయాలంటే బుక్ చాలా సరిపోదని చెప్పి కొన్ని రాయలే. అట్లాగో అవకాశం వచ్చింది కదా టీవీ ద్వారా అని చెప్పి. దేవుడు మనసు ఎలా ఉంటుంది, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించడం ఊరికే చెప్పడం కాదు, అది ప్రాక్టికల్గా మన మైండ్లో ఉండాలి. ఆ ప్రాక్టికల్గా ఉండటమే దేవుడు మనసు. ఆ మనసే, అది నా ద్వారా దేవుడు ఆ రోజు ఆ మాటలు పలికించడం జరిగింది. పోతే పని దాన్ని ఆకలితో మార్చవద్దు, అది దాన్ని చూసి చూడనట్టు వదిలేయండి, అది వస్తే అని చెప్పి నేను గట్టిగా వాళ్ళని మందలిస్తూ ఉన్నా. అది దేవుడి ప్రేమ. అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలనేది ఈ యొక్క దర్శనం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇట్లా ఇన్ని దర్శనాలు చూపిస్తే ఈ దర్శనాలన్నీ మీ ముందు పెట్టకుండా, ప్రజలకు తెలియకుండా ఉంటే దేవుడు ఏం మాట్లాడాడో మీకు ఎట్లా తెలుస్తుంది? దేవుడు రాజారావు గారితో ఇట్లా మాట్లాడాడని మీకు తెలియాలి కదా, మీరు ఇంకొకరితో చెప్పాలి కదా. దేవుడు మనసు ఎట్లా ఉంటుందట, ఇట్లా త్యాగం చేయాలట. మనకు ఉన్నాయి కోల్పోయినా పర్వాలేదు, కానీ ఇతరులకి మట్టికి మంచి జరగాలి అని నువ్వు కోరుకోవాలి, అది జరిగేటట్టుగా చూడాలి, నువ్వు త్యాగం అయినా పర్వాలా. అది దేవుడు మనసట అని ప్రతి ప్రజల్లో లోపలగా చొచ్చుకుని వెళ్ళేటట్టుగా చేయాలనేది దేవుడి కోరిక. మరి ఎంతటితో ఈ యొక్క ఎపిసోడ్ 165 ఎపిసోడ్ ముగించుకుందాం. తర్వాత ఎపిసోడ్లో వేరే దర్శనాలకు వెళదాం. ఇప్పుడు ముగించుకుందాం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించగా చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ఈ 165వ ఎపిసోడ్ కూడా తగిన నడిపింపు ఇచ్చారు. మీరే నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మాట్లాడారు. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెలిసి ప్రభువా మీ మనసు ఎటువంటిదో, మీరు ప్రభువా ప్రజల గురించి ఎంత ప్రయాసపడుతున్నారో ఆనాటి నుంచి కూడా ప్రభువా మీ బిడ్డల జీవితాలను కూడా త్యాగం చేయించి, అవసరమైతే మీ బిడ్డల హృదయాలు కఠినపరచి తర్వాత శిక్షించి ఈ దేవుడు న్యాయవంతుడని అనేక మందికి తెలుసుకోవాలని చేశారు. అలాగే ప్రభువా మీరు సిలువ ఎక్కడానికి ప్రభువా మీ బిడ్డల హృదయాల ముందుగా మీరు కఠినపరచడం చూస్తూ ఉంటే తండ్రి, ఈ యొక్క ప్రభువా ప్రజలందరి గురించి మీరు చేసిన త్యాగం, మీ బిడ్డల ద్వారా మరి ప్రభువా చేయించిన త్యాగం చూస్తూ ఉంటే తండ్రి, మీ యొక్క ప్రభువా మనస్సు అనేది మేమందరూ కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. ఆ రకమైనటువంటి మనసు మాకు అందరూ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ఈ టీవీ ప్రసారాలు వీక్షించిన ప్రతి బిడ్డని దీవించండి. అలాగే నన్ను నా పరిచయం దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతుడిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరూ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచు.